ఒక మృతదేహం వందలాది మంది కాబోయే డాక్టర్లకు ప్రాణం లేని ప్రాణదాతగా ఎలా మారుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావు గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఈ క్యాడావర్ల ప్రాధాన్యత ఏంటి వైద్యశాస్త్రంలో అంటే ఏం చెప్తారు? ఈ కెడావర్ అనేది మనకి ఈ మెడికల్ ప్రొఫెషన్లో అంటే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్గా జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫస్ట్ పేషెంట్ కెడావరే, ఫస్ట్ టీచర్ కూడా కెడావరే. అంటే బ్రతికి ఉన్న వాళ్ళు ఏదైతే చెప్తారో దానికన్నా ఎక్కువగా డెడ్ బాడీ చెప్తుంది. అంటే ఇప్పుడు తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు ఎంత పెద్ద డాక్టర్స్ అయినా కూడా కావాలన్నా కూడా దానికి సంబంధించిన గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా డిసెక్షన్ నుంచే నేర్చుకుంటారు. అంటే ఫ్యూచర్లో క్లినికల్ మెడిసిన్ కానివ్వండి, లేకపోతే ఎంత పెద్ద సర్జన్ అయినా కూడా ఈ సర్జరీ, అది జనరల్ సర్జరీ కావచ్చు, యూరాలజీ కావచ్చు, ప్లాస్టిక్ సర్జరీ కావచ్చు, ఎన్ని రకాల సిటీ సర్జరీ కానీ, న్యూరో సర్జరీ, ఎన్ని రకాల సర్జరీస్ ఉన్నా కూడా, ఎన్ని రకాల మెడిసిన్స్ ఉన్నా కూడా మనం ఫస్ట్ ఆ కెడావర్ మీద నేర్చుకున్న ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ఉపయోగపడుతుంది. అది చాలా అవసరం కూడా. సరే, ఈ క్యాడావర్లకు సంబంధించి నిర్వహణ ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతం డిమాండ్కు తగ్గట్లు నిబంధనల ప్రకారం మృతదేహాల క్యాడావర్లు ఉన్నాయా అంటే ఏం చెప్తారు సార్? అంటే బేసిక్గా ఈ కెడావర్స్ అనేవి మెడికల్ కాలేజ్కి ఎట్లా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అంటే చాలా వరకు అన్నోన్ బాడీస్ ఉంటాయి. అన్నోన్ బాడీస్, ఎవరు క్లెయిమ్ చేయని బాడీస్ ఏవైతే ఉంటాయో అవి మెడికో లీగల్గా కానీ లేకపోతే ఆ డెత్ సస్పెక్ట్ కానివి అవి మెడికల్ కాలేజీకి డొనేట్ చేయబడుతుంది. ఇదే కాకుండా కొందరు చాలామంది అంటే మెడికల్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయటం కోసం, రీసెర్చ్ డెవలప్ చేయటం కోసము చాలామంది దాతలు ముందుకొచ్చి వాళ్ళ బాడీస్ని డొనేట్ చేస్తారు. ఇది చాలా గొప్ప విషయం. ఇది వాళ్ళకంటే ఎంత కృతజ్ఞతలు చెప్పినా కూడా, అంటే యాజ్ ఏ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద బాడీ డోనర్స్. వాళ్ళ వల్లనే ఈ మెడికల్ ఎడ్యుకేషన్ డెవలప్ కావటం కానీ, రీసెర్చ్ డెవలప్ కావటం కానివ్వండి, దాని ద్వారా మన పేషెంట్స్కి యూజ్ అవుతుంది, మన సొసైటీకి యూజ్ అవుతుంది. కాబట్టి ఈ బాడీస్ కూడా డొనేషన్ ద్వారా కూడా మనకి బాడీస్ మెడికల్ కాలేజెస్కి రావటం జరుగుతుంది. సార్, విద్యార్థులు చేసే క్యాడావెరిక్ ఓత్ గురించి చెప్తారా? అంటే బేసిక్గా ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ పేషెంట్ కానీ, ఫస్ట్ టీచర్ కానీ మనకి కెడావర్ నుంచే మొదలవుతుంది. సో దాని గురించి ఆ కెడావర్ మీద ఆ ప్రొఫెషనలిజం డెవలప్ కావటం కానీ, లేకపోతే ఒక లైఫ్కున్న ఇంపార్టెన్స్ కానీ, రెస్పెక్ట్ తెలియటం కానీ, ఆ డిగ్నిటీ తెలియటం కానీ, ఆ ప్రొఫెషనలిజం కానీ, ఆ ఎథిక్స్ అనేవి మనకు ఆ కెడావర్ కోసం, ఆ కెడావర్ నుండే మొదలవుతాయి. ఆ కెడావర్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ ఆ కెడావర్కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, ఆ డోనర్స్కి ఇచ్చే రెస్పెక్ట్లో భాగమే ఈ కెడావరిక్ ఓత్. సార్, మృతదేహాలకు మీరిచ్చే గౌరవము, అదేవిధంగా ప్రజల్లో ఉన్న అపోహల గురించి మీరేం చెప్తారు సార్? శరీర దానం చేయాలంటే చాలామంది అపోహ పడతారు కదా, దానికి మీరేం చెప్తారు? అంటే బేసిక్గా బ్రతుకున్నప్పుడు మనము ఎంత ఇదో చనిపోయినా కూడా అంతకన్నా ఎక్కువ చేయొచ్చు. అందులో భాగమే ఈ బాడీని మెడికల్ కాలేజ్కి డొనేట్ చేస్తే దాని ద్వారా మెడికల్ ఎడ్యుకేషన్ డెవలప్ కావటం కానీ, తర్వాత రీసెర్చ్ డెవలప్ కావటం కానీ, అట్లా రీసెర్చ్ నుంచి వచ్చిన ఈ ఫలాలే పేషెంట్స్ కూడా అందుతాయి, ఈ సమాజం కూడా బాగుపడుతుంది. సో ఏది ఏమైనా కూడా మనకి ఈ రీసెర్చ్ డెవలప్ కావాలన్నా, మెడికల్ ఎడ్యుకేషన్ డెవలప్ కావాలన్నా కూడా ఈ బాడీ డొనేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందుకనే ఫస్ట్గా నేను చెప్పేది చాలా థ్యాంక్స్ అండ్ చాలా కృతజ్ఞతలు ఫ్రమ్ ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ టు ఆల్ ద డోనర్స్. సో ఈ డోనర్స్ని కూడా మనము అందులో భాగంగానే ఆ కెడావరికి ఓతులో కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పే భాగమే ఈ కెడావరికి ఓతు కూడా. సార్, మరణించిన తర్వాత పార్థివ దేహాన్ని ఎన్ని గంటల లోపు తీసుకురావాలి? అదేవిధంగా తీసుకొచ్చిన దానికి సంబంధించి ఆసుపత్రిలో, ఈ మెడికల్ కాలేజీలో స్టోరేజ్ చేయడానికి పూర్తి స్థాయిలో రసాయనిక ప్రక్రియలు కానీ ఏమైనా ఉంటాయా? దానికి సంబంధించి స్టోరేజ్కి మన దగ్గర ఆధునిక వసతులన్నీ కూడా ఉన్నాయా? అన్ని మెడికల్ కాలేజెస్లో కూడా ఎంబాల్మింగ్ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే చనిపోయిన వెంటనే ఎవరైతే డొనేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎనాటమీ డిపార్ట్మెంట్కి కానీ, లేకపోతే ఈ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి కానీ ఇన్ఫామ్ చేస్తే ఆ బాడీ చెడిపోకముందే ఎంబాల్మింగ్ అనే ఒక ప్రొసీజర్ చేస్తారు. ఆ ప్రొసీజర్ వల్ల బాడీ ఇమీడియట్గా కుళ్ళిపోదు.
దాని తర్వాత ఈ బాడీని మనకి ఈ స్టోర్ చేయడానికి -4 అండ్ -8 డిగ్రీస్లో కూడా స్టోర్ చేసే ఫ్రీజర్స్ ఉంటాయి. తర్వాత ఈ బాడీస్ని స్టోర్ చేయడానికి ఫార్మాలిన్ ట్యాంక్స్ అవి కూడా ఉంటాయి. సో ఈ రకంగా బాడీస్ని సేవ్ చేసుకొని, అంటే చనిపోగానే, లేకపోతే ఆల్రెడీ కొందరు ముందుగానే చెప్తారు నేను చనిపోతే డెడ్ బాడీని మెడికల్ కాలేజ్కి ఇట్లా డొనేట్ చేయాలి అని. వాళ్ళు కనుక మనకి ముందుగా మనకు అప్రోచ్ అయితే ఆ బాడీ కుళ్ళిపోకముందే ఎంబాల్మింగ్ అనే ప్రొసీజర్ ద్వారా ఇమీడియట్గా చేయటం వల్ల బాడీ కుళ్ళిపోదు. తర్వాత ఇదందరూ కూడా మెడికల్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. ఆ మెడికల్ స్టూడెంట్స్ కూడా దాంట్లో ఏముంటాయంటే ప్రతి ఒక్క బాడీలో కూడా దాంట్లో ఉన్నవన్నీ కూడా స్టడీ చేస్తారు వాళ్ళు. అంటే ఎట్లా స్టడీ చేసుకుంటారో మజిల్స్ అవి ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి, వాటి ఆర్జిన్ అంటాము, ఇన్సర్షన్ అంటాము, వాటికి బ్లడ్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది, నర్వ్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది, తర్వాత అవి ఏ బోన్స్కి అటాచ్ అవుతున్నాయి, ఆ బోన్స్ పేరేంటి, ఆ బోన్స్ వాటి ఇంపార్టెన్స్ అంటే ఎనటామికల్ ఇంపార్టెన్స్, తర్వాత క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత వేరియేషన్స్, దాంట్లో ఎనటామికల్ వేరియేషన్స్ తెలుసుకోవటం వల్ల కూడా వాళ్ళు తర్వాత ఫ్యూచర్లో మంచి సర్జన్స్, పెద్ద సర్జన్స్ అవడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ స్టోర్ చేసే విధానం కూడా అన్ని మెడికల్ కాలేజెస్లో కూడా ఉంటాయి కూడా. సో ఆ రకంగా బాడీస్ కూలిపోతాయనో లేకపోతే బాడీస్ని ప్రిజర్వ్ చేసే మెకానిజం మెడికల్ కాలేజ్లో లేదు అనే అపోహలు అయితే ఉండద్దు. సార్, ఢిల్లీ ఎయిమ్స్ కాలేజీలో మృతదేహాలపై అధ్యయనం పూర్తయిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతోనే అంత్యక్రియలు చేయడం, లేదా వారి మతపరమైన అభిమతాల మేరకు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఉస్మానియా ఆసుపత్రిలో అలాంటిది ఏమైనా జరుగుతుందా సార్? ఉస్మానియా మెడికల్ అంటే బేసిక్గా వాళ్ళు రాసే బాడీ డొనేట్ చేసేటప్పుడు వాళ్ళు అడిగే దాన్ని బట్టి ఆ ప్రక్రియను బట్టి ఉంటుంది. సో దీంట్లో మనకి అసలు ఒక్క పార్ట్ కూడా వేస్ట్ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిసెక్షన్ చేశాక బోన్స్ మిగిలిపోతాయి. ఆ బోన్స్ కూడా ఆ బోన్ సెట్ తోటి కూడా చదువుకుంటారు. సో ఒక్కసారి డొనేట్ చేసినప్పుడే అది మోర్ దాన్ మనకి అంటే సాంప్రదాయబద్ధం కన్నా కూడా ఎక్కువ, అది అన్ని లెవెల్స్లో కూడా హ్యూమన్ లెవెల్స్లో ఎక్కువ ఏంటంటే బాడీని డొనేట్ చేయటమే. ఇక అంతకన్నా సీక్రెట్ ఇంకా ఏమీ ఉండదు బేసిక్గా. సో అంటే అందులో వాళ్ళ దాంట్లో ఒక్క పార్ట్ కూడా, అంటే ఒక్క మజిల్ కాదు, ఒక్క చర్మం కాదు, ఒక్క బోన్ కూడా వేస్ట్ పోదు. సో ఆ బోన్ లాస్ట్ బోన్ వరకు చదువుకుంటారు. మొత్తం మీద చూసుకోవచ్చు, చనిపోయిన తర్వాత కూడా జీవించడం అంటే ఇదేనేమో. మట్టిలో కలిసిపోయే శరీరాన్ని ఎంతోమంది వైద్యులను తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుందంటే అది నిజంగా అభినందనీయమే. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.